హాయ్ అండి, అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. షోస్ కూడా అయిపోయినాయి అనమాట. సో యాక్చువల్గా దీనికంటే ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే, అంటే ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఒక్కొక్కరికి అనేది ఆ విషయం కొంచెం మాట్లాడుకుంటే, అంటే ఈ సినిమాకు తెలుగు రేట్స్ వచ్చి నాగవంశి గారు అయితే 90 కోట్లు కొన్నారు. 90 కోట్ల కొనడం అంటే అది చిన్న విషయం కాదనమాట. ఇది చెప్పాలంటే ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు, ఇది ఒక బాలీవుడ్ డబ్బింగ్ సినిమా. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అతని కోసమే ఇంత డబ్బు పెట్టి కొనడం అనేది ఒక చిన్న విషయం కాదు, ఒక సాధారణ విషయం కూడా కాదనమాట. సో అప్పుడు ఆయన 90 కోట్లు కొన్నప్పుడే కొంచెం అంటే ఆయనకు తెలుసు అనమాట. ఆయన సినిమా మ్యాటర్ తెలుసు, ఆయన సినిమా చూశాడు. చూసిన తర్వాతే ఇంత డబ్బు పెట్టి ఖచ్చితంగా పట్టుబట్టి మరి కొన్నారనమాట. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. అంటే డబ్బు కాదు, ఇందులో మ్యాటర్ ఉంది అట్లని. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే 2 కాలర్లు ఎగరేశారు. సో నార్మల్గా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఒక కాలర్ ఎగరేస్తారు అనమాట. ఒక కాలర్ ఎగరేసి చూసుకోండి అంటారనమాట. కాకపోతే ఈ సినిమాకి ఆయన 2 కాలర్లు ఎగరేవేయడం, ఇంకా ఆయనతో పాటు హృతిక్ రోషన్ కూడా జాయిన్ అయ్యి ఆయన కూడా 2 కాలర్లు ఎగరవేయడం అనమాట. అప్పటికే మనకు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇంకా నో డౌట్ అట్లనేది అప్పటికే మనకు అర్థమైంది. కానీ ఒక 2 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఈ రోజు వరకు వెయిట్ చేశాము, చూసాము. సో చూస్తే ఇంకా దీని మీద రివ్యూలు అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా 2 కాలర్ల పైకెత్తి చూపెట్టాడో అదే కోవలోకి వెళ్ళిపోవచ్చు. థియేటర్లకి వెళ్ళిపోయి సినిమాని అయితే అద్భుతంగా ఆస్వాదించవచ్చు. ఇందులో మనం ఒకటి చెప్పుకోవాలంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రో సీన్ ఉంటుంది. అసలు అది ఇంకా మనం చెప్పలేము, అది జస్ట్ చూసి ఆనందించాలి అంతే తప్పితే ఇంకా ఇలా పింటు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాంటి అద్భుతంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ కూడా అలాంటి ఇంట్రో లేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి అంత ఇంట్రో పెట్టారనమాట. ఆయన ఇంట్రడక్షన్ సీను అబ్బా వదిలే అలా ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇది వరుసగా హ్యాట్రిక్ అని చెప్పచ్చు. 666, దేవరా, వార్ 2 ఇవి 2 బ్లాక్ బస్టర్స్ అనమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనమాట. సో ఆయన కెరీర్ ఇంకా బాలీవుడ్లో, ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి బాలీవుడ్లో అయితే ఇంకా ప్రభాస్కి అయితే ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే కోవల్లో బాలీవుడ్లో కూడా ఒక నేటివ్ హీరోగా ఆయన ట్రీట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూలోకి అయితే మధ్యలోనే ఆ ట్విస్టులు కావచ్చు, ఇంకా హృతిక్ రోషన్తో కలిసి చేసిన ఆ సాంగ్ ఉంటుంది, ఆ డ్యాన్స్ అనమాట. ఆ డ్యాన్స్ అయితే అంటే హృతిక్ రోషన్ మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలుసు. అంటే దేశంలో హృతిక్ రోషన్ బెస్ట్ డాన్సర్, చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అతనితో మ్యాచ్ అవుతారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. చూసుకోండి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ గ్రేస్ అవంతా మనం ఇంకా ఇదే అంతా చెప్పేస్తే చూడడానికి మీకు బాగుండదు. సో కాబట్టి జస్ట్ వెళ్ళండి. జూనియర్ అభిమానులు అందరూ, అది జూనియర్ అభిమానిసే కాదు, ఇంకా కామన్ నార్మల్ అంటే న్యూట్రల్గా ఉన్న అభిమానులు కూడా ఫస్ట్ ప్రయారిటీ వార్ 2కే ఇస్తున్నారు అనమాట. వార్ 2కే ఇస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్తో రన్ అవుతుంది. సో చూస్తే ఈ సినిమా ఇంకా మనసు నిండిపోతుంది అనమాట. అంటే వీళ్ళ మధ్య వచ్చే, అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విలను, హృతిక్ రోషన్ హీరో అన్నట్టుగా కొంతవరకు స్టోరీలు వచ్చాయి. కానీ ఇద్దరు వదిలే చూడండి, సినిమా చూడండి. సో ఒక అద్భుతమైన సినిమా అనమాట ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆయన్ ముఖర్జీ, ఆయన అయితే ఇంకా అంటే ఆయన మీద కొంచెం రూమర్స్ ఉండేదన్నమాట. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇంత పెద్ద స్టార్ని ఆయన హ్యాండిల్ చేయలేడు, ఏదైనా లవ్ స్టోరీస్ మాత్రమే చేయగలడు, కానీ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో ఆయన చేయలేడు అని ఒక చిన్న రూమర్స్ ఉంది. కానీ ఆయన నిరూపించుకున్నాడు. ఇదొక అద్భుతమైన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. ఇంకా జూనియర్ అభిమానులు అయితే 2 కాలాలు కాదా ఇంకా ఎంతైనా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. సో చూసి ఆనందించండి అంతే. ఇందులో రివ్యూ అంట అది ఇది ఏం అవసరం లేదు, జస్ట్ సైలెంట్గా వెళ్ళి ఆస్వాదించి రండి. సో ఇది ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గురించి, అంటే వార్ 2 అప్డేట్ అనమాట. నమస్తే.